నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు మనం కొల్లేరులో వేంచేసిన శ్రీ పెద్దింట్లమ్మ టెంపుల్కి అయితే మనమైతే వచ్చాము. ఈరోజు ఆ అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని చూపించడానికి మాస్టర్ టీవీ సిద్ధమైపోయింది. మనం ఆలయ ప్రాంగణానికి రాగానే అమ్మవారి యొక్క రూపాలన్నీ మనకి దర్శన భాగ్యం ఇవ్వడం మనం ఇప్పుడు చూస్తాము. ప్రతి ఒక్క రూపం మనకు అమ్మవారిలో ఇలా కలుస్తుంది. అండ్ ఈ షెడ్ కూడా మనకు నూతనంగా ఏర్పరిచింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతై నమః. రక్తాబ్ధిభూతారుణ పద్మ సమస్త పాశాంకుశ విక్షురాసనేషు సోలం కపాలం దళదింకరాభ్యే రక్తాం త్రినేత్రాం ప్రణవామి దేవీం. జై పెద్దింట్లమ్మ. జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకులూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మవారు 101 దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలిసి ఉన్నది. శ్రీ పెద్దింట్లమ్మవారు కుంకుమ వర్ణముతో కూడుకుని ఉన్నది. అంటే లేత మామిడి చిగురు రంగులో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు వీరాసనం వేసుకుని 9 అడుగుల భంగిమతో చక్కగా అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొల్లేటికోటలో వెలసి ఉన్నది. శ్రీ పెద్దింట్లమ్మవారికి జాతర మహోత్సవాలు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు అనగా 15 రోజుల పాటు జాతర మహోత్సవాలు జరుగుతాయి. పెద్దింట్లమ్మవారికి ప్రతిరూపంలో ఉన్న చిన్నమ్మవారు జలదుర్గా అమ్మవారు. ఈ జలదుర్గా అమ్మవారికి శైవాగం ప్రకారము పాల్గొన శుద్ధ ఏకాదశి అంకురారోపణ 12 రోజు రాత్రికి జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం శైవాగమ ప్రకారం పాంచాన్యక దీక్షతో జలదుర్గా గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణం కొల్లేటికోట అమ్మవారి సన్నిధానంలో జరుగుతుంది. అలాగే ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత పౌర్ణమి రోజు తెప్పోత్సవం జరుగుతుంది. అనంతరం ఉత్సవాలు తెప్పోత్సవం ఉండగానే ఆ రాత్రికి పుష్పయాగం చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే శ్రీ పెద్దింట్లమ్మవారు శాక్తేయం ప్రకారం ప్రతి ఉదయము కూడా ఖడ్గనామాలు జరుగుతుంది.
అలాగే జలదుర్గా అమ్మవారికి శ్రీచక్రార్చన మరియు బాలభోగం, అమ్మవారికి అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. శ్రీ జలదుర్గా అమ్మవారు పెద్దింట్ల అమ్మవారి ఉత్సవమూర్తులు కార్తీక బహుళ ఏకాదశి రోజు అంకురారోపణ చేసి దీక్ష మాలాధారణ దీక్ష శ్రీ పెద్దింట్ల అమ్మవారికి మాలాధారణ దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఆ మాలాధారణ దీక్ష 45 రోజుల పాటు జరుగుతుంది. 45 రోజుల్లో మళ్ళీ మార్గశర శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి పడిపూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. బహుళ ఏకాదశికి దీక్ష విరమణలు చేస్తుంటారు. అట్లాగే రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆ జగన్మాతను దర్శించుకుంటూ ఉంటారు. మనం ఏ కోరికైతే అనుకుంటూ ఉంటామో ఆ కోరిక సిద్ధించడమే కాకుండా అమ్మవారి సన్నిధానంలో వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు చెప్పుకొని అమ్మని దర్శించుకొని వాళ్ళ తరపునే అన్నదానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇదే శ్రీ పెద్దింట్ల అమ్మవారు మనం ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలగజేస్తుంది. వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహం కాని వాళ్ళు కూడా వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. వివాహాలు జరుగుతాయి. చక్కగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొల్లేటి కోటలో శ్రీ పెద్దింట్ల అమ్మవారు కొలువై ఉన్నది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా శ్రీ పెద్దింట్ల అమ్మవారి జాతర మహోత్సవాలకు అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఆలయ ఉప ప్రధాన అర్చక పి పరమేశ్వర శర్మ, కొల్లేటి కోట.